వెల్కమ్ బ్యాక్. నిన్న ఏపీ మంత్రి మండలి ఉద్యోగులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. సిపిఎస్ ను రద్దు చేస్తూ దాని స్థానంలో జీపీఎస్ తీసుకురావడానికి ఆమోద ముద్ర వేసినటువంటి క్రమం. అయితే కొన్ని రోజులుగా ఈ సిపిఎస్ ను రద్దు చేయాలి, ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ను తీసుకురావాలి అని చెప్పేసి ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తూ ఆందోళన చేస్తూ అదేవిధంగా పలు దఫాలుగా చర్చలు జరిపినటువంటి సిచ్యువేషన్ చూసాము. బట్ ప్రస్తుతానికైతే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ వచ్చేటువంటి పరిస్థితి లేదు అన్నది మాత్రం క్లియర్ అయినట్టు అనిపిస్తోంది. జీపీఎస్ అంటే గ్యారంటీ పెన్షన్ స్కీమ్ మాత్రం ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు. అయితే ఈ కాంట్రిబ్యూషన్ అనేది ఉండకూడదు, ఓపీఎస్ఏ అమలు చేయాలి అని చెబుతున్నటువంటి క్రమంలో దీనికి సంబంధించి ఈ నిర్ణయానికి సంబంధించి భిన్నాభిప్రాయాలు, మిక్స్డ్ టాక్ వినిపిస్తున్నటువంటి సిచ్యువేషన్. కొంతమంది ఉద్యోగ నేతలు దీన్ని స్వాగతిస్తుంటే మరికొంతమంది దీనిపై భగ్గుమంటున్నటువంటి సిచ్యువేషన్. ఓల్డ్ పెన్షన్ స్కీమే కావాలి అని అంటున్నారు. మరోవైపు గ్యారంటీ పెన్షన్ స్కీమ్ కూడా బెటర్గా ఉంది అని చెప్పేసి మరికొంతమంది అంటున్నారు. అంటే జీపీఎస్ కు సంబంధించి ఎప్పుడైతే ఆ ఉద్యోగి రిటైర్మెంట్ పొందుతారో ఆ చివరి నెల ఏదైతే జీతం ఉంటుందో దానికి సంబంధించి బేసిక్ శాలరీలో హాఫ్ అమౌంట్ పెన్షన్ గా వస్తుంది. ఎవ్రీ ఇయర్ 2 డిఆర్లు కలుపుకొని పెరుగుతూ పోతుంటుంది శాలరీ. సో అంటే పెన్షన్ అలా జీపీఎస్ లాభసాటిగా ఉంటుంది అని కొంతమంది చెబుతున్నటువంటి సిచ్యువేషన్. మరి గెస్ట్లు రెడీగా ఉన్నారు, మాట్లాడదాం. అసలు ఓపీఎస్ ఏంటి, ఈ కాంట్రిబ్యూషన్ పెన్షన్ స్కీమ్ ఏంటి, సిపిఎస్ ఏంటి, ఈ జీపీఎస్తో ఉన్నటువంటి లాభం ఏంటి, లేదంటే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ మాత్రమే కావాలంటున్నటువంటి ఉద్యోగుల పరిస్థితి ఏంటి. హృదయరాజు గారు ఉద్యోగ జేసీ నాయకులు, ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు. జ్యోతుల నెహ్రూ గారు మాజీ ఎమ్మెల్యే టీడీపీ నుంచి. ప్రస్తుతం స్టూడియోలో రవిచంద్రారెడ్డి గారు వైసీపీ జాతీయ అధికార ప్రతినిధి సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. ముందుగా ఉద్యోగ సంఘ నేతతోనే మనం మాట్లాడదామండి. హృదయరాజు గారు నమస్తే మేడం. నమస్తే అండి. ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల మీ అభిప్రాయం ఏంటండి? నిన్న ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ అదేవిధంగా నిర్వాహకులకి నమస్కారం. ప్రధానంగా మరి సిపిఎస్ అనేటువంటిది కేంద్రంలో జనవరి 2004 నుంచి అమల్లోకి వచ్చింది. అయితే మన రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నప్పుడు మరి సెప్టెంబర్ 1, 2004 నుంచి అమల్లోకి వచ్చింది. అయితే ఇందులో ఉన్నటువంటి అనేకమైనటువంటి లోపాల రీత్యా దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని రద్దు చేయాలని చెప్పి అనేకమైనటువంటి దేశవ్యాప్త రాష్ట్ర వ్యాప్త ఉద్యమాలు జరిగాయి. అయితే మన రాష్ట్రంలో ఏంటంటే ఈ యొక్క సాధక బాధకలు అదేవిధంగా లోపాలను చూసినటువంటి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ప్రస్తుత మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని అవగాహన చేసుకుని అదేవిధంగా స్టడీ చేసిన తర్వాతనే రిటైర్డ్ అయినటువంటి ఎంప్లాయ్ మరి ఏదైతే కాంట్రిబ్యూషన్ చెల్లించి రిటైర్డ్ అయిన తర్వాత వస్తున్నటువంటి పెన్షన్ ఏదైతే ఉందో అభద్రతా భావానికి గురి చేస్తుంది. కాబట్టి ఇది ఎటువంటి పరిస్థితుల్లో ఉద్యోగికి ఉండకూడదు, దీన్ని మేము అధికారంలోకి వచ్చిన తర్వాత రద్దు చేస్తామని చెప్పడం అనేటువంటిది జరిగింది. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత మరి దాదాపుగా 4 సంవత్సరాలు గడిచాయి. మేము కూడా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో అనేక సమావేశాల్లో పాల్గొనడం జరిగింది. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత 6 నెలల్లో కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసి మీరు మాట ఇచ్చారు, వారం అన్నారు, అదేవిధంగా 3 నెలలు అన్నారు, ఇప్పటికి 6 నెలలు అవుతుంది, మరి దీన్ని రద్దు చేయాలని చెప్పి కూడా మేము కలవడం అనేటువంటి జరిగింది. అయితే ఆ క్రమంలో మరి ముఖ్యమంత్రి గారు కూడా ఏంటంటే ఇది ఐఏఎస్ అధికారులు మరి దీనికి సంబంధించి బడ్జెట్ ఎక్కువ అవుతుందని చెప్పి చెప్తున్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వం అనేటువంటిది నడవడే కష్టం అనేటువంటి పరిస్థితుల్లో ఉంది అనేటువంటిది స్వయాన ముఖ్యమంత్రి గారు తెలియజేయడం జరిగింది. అయితే మేము అప్పుడు కూడా చెప్పినటువంటి అంశం ఏంటంటే ఎంప్లాయ్ అనేటువంటి వాళ్ళు ఒకే రోజు కానీ ఒకే నెలలో కానీ ఒకే సంవత్సరంలో రిటైర్మెంట్ ఉండదు. అలాంటప్పుడు ఏంటంటే బడ్జెట్ అనేటువంటిది భారీగా 2070 దాకా రూపొందించే ఐఏఎస్ అధికారులు మరి ముఖ్యమంత్రి గారిని భయపెట్టారా, లేకపోతే నిజంగా ఆర్థిక పరిస్థితి అనేటువంటిది అంత ఘోరంగా ఉంటుందా అనేటువంటిది ఉద్యోగ సంఘాలకు కూడా తెలియనటువంటి పరిస్థితి. మరి ఈ క్రమంలో మరి జీపీఎస్ అనేటువంటి ప్రతిపాదన కూడా తీసుకుని రావడం జరిగింది. ఆ క్రమంలో ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలుగా తిరస్కరించడం అనేటువంటి జరిగింది. ఈ క్రమంలో మొన్న 5వ తారీఖున సమావేశం పెట్టడం అనేటువంటి జరిగింది. అయితే ఇందులో తేడాలకు సంబంధించినటువంటిది ఓపీఎస్ అంటే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కు సంబంధించి ఈక్వల్ గా ఉండేటువంటి ప్రయోజనాలు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొని వస్తామని చెప్పి మన మంత్రుల కమిటీ జరిగినటువంటి దాంట్లో చెప్పడం జరిగింది. అక్కడ కూడా మేము ఎటువంటి పరిస్థితుల్లో సిపిఎస్ గాని మీరు ప్రతిపాదిస్తున్నటువంటి జీపీఎస్ గాని ఓపీఎస్ కి ఎటువంటి ప్రత్యామ్నాయం అనేటువంటిది కాదు, కాబట్టి దాన్ని మేము తిరస్కరిస్తున్నాం అనేటువంటిది చెప్పడం జరిగింది. అయితే నిన్న జరిగినటువంటి క్యాబినెట్ లో కూడా ఏంటంటే దాన్ని మెరుగుపరిచి అంటే జీపీఎస్ లో గ్యారెంటెడ్ పెన్షన్ స్కీమ్ అనేటువంటి దాన్ని తీసుకొచ్చి అందులో రిటైర్డ్ అయినటువంటి సమయంలో
బేసిక్ పేలో 50% ఇస్తామనేటువంటి చెప్తా ఉన్నారు. ఇది ఓల్డ్ పెన్షన్ తో కూడా ఉండేటువంటిదే. మరి ఏదైతే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కు ఈక్వల్ గా ఈ జీపీఎస్ లో ఏదైతే కొన్ని మార్పులు చేశారో ఇంచుమించు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కి దగ్గరగా ఉండేటువంటి కొన్ని ఇష్యూస్ తీసుకొని ఆల్మోస్ట్ కొన్ని అయితే సరి చేసేటువంటి ప్రయత్నం చేశారో వాటి పట్ల ఏమైనా యాక్సెప్టెన్స్ ఉందా? ఎందుకంటే నిన్న ఉద్యోగ సంఘానికి చెందినటువంటి కొంతమంది ముఖ్య నేతలు బయటకు వచ్చి హర్షం వ్యక్తం చేసిన పరిస్థితి. మేడం గారు, ఒకటి ఇప్పుడు అన్ని సమానంగా పాత పెన్షన్ కు సమానంగా ఇస్తున్నప్పుడు దానికి జీపీఎస్ అనేటువంటి నామకరణం ఎందుకు చేయాలి? ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అనేటువంటిదే దాన్ని యథాతథంగా పాత పెన్షన్ స్కీమ్ ఏదైతే పోరాడి సాధించుకునేటువంటి 35-36 సంవత్సరాలు సర్వీస్ చేసేటువంటి ఒక ఉద్యోగి రిటైర్డ్ అవుతే సిపిఎస్ అనేటువంటి దాంట్లో 300 రూపాయల నుంచి మాక్సిమం 3000 రూపాయల పెన్షన్ అనేటువంటిది మరి వచ్చేటువంటి క్రమంలో కుటుంబం గాని ఆ వయసులో ఏ విధంగా మరి వైద్య ఖర్చులకు సంబంధించి కానీ ఏ విధంగా మరి బ్రతుకుతారనేటువంటిది అది స్వయాన ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి గారు చూశారు దాన్ని. మరి ఈ పరిస్థితుల్లో ఏంటంటే ఓపీఎస్ అనేటువంటిది తీసుకుని రావడం అనేటువంటిది జరగాలే తప్ప ఎంత 50% ఇచ్చినా అదేవిధంగా దాంట్లో ఎన్ని మెరుగులు ఇచ్చినా ఇది ఓపీఎస్ అనేటువంటి దానికి ఎటువంటి పరిస్థితుల్లో మరి సమానం కాదనేటువంటిది. నెహ్రూ గారి అభిప్రాయం కూడా తీసుకుందాం. నెహ్రూ గారు చెప్పండి. అంటే ఇప్పుడు జీపీఎస్ తీసుకొస్తున్నారు, అది మంచి ఆప్షన్ ఇప్పుడు ఉన్నటువంటి ఉద్యోగులకు. ఓల్డ్ పెన్షన్ స్కీమ్ తీసుకొచ్చేటువంటి సిచ్యువేషన్ లేదు, బట్ సిపిఎస్ అయితే రద్దు చేస్తూ దాని బదులు జీపీఎస్ తీసుకొస్తున్నాము అని చెప్పేసి అంటున్నారు. మరి జీపీఎస్ వల్ల ఉద్యోగులకు మేలే అని అంటున్నారు. మీ వర్షన్ ఏంటి? గారు, మీకు ఉదయరాజు గారికి, సోదరుడు రాజశేఖర్కి, రవిచంద్రారెడ్డి గారికి చాలా రోజులు కలిసి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ హెచ్ఎం టీవీ ప్రేక్షకులకు కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. ముఖ్యంగా ఇందులో లాభ నష్టాలను బేరీ చేసుకునేదానికంట ఇవాళ జరిగేటటువంటి సంఘటన మీద కాకుండా ముందు ఏదైతే ప్రతిపక్ష నాయకుడిగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా నిర్విఘ్నంగా ఓ మాట ఇవ్వడం జరిగింది. అప్పటికే ఉద్యోగ సంఘాల్లో చాలా ఈ సిపిఎస్ మీద వ్యతిరేకత ఉంది. మేము చాలా తీవ్రంగా నష్టపోతాం, దీనివల్ల మాకు ఓల్డ్ ఇదే కావాలి అని చెప్పేసి ఆందోళన అయితే ఆ రోజుల్లో ఉంది. దాన్ని పురస్కరించుకునే మరి ఆనాటి ప్రతిపక్ష నాయకుడు ఈనాటి ముఖ్యమంత్రి మాట ఇవ్వడం జరిగింది. నేను ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే సిపిఎస్ రద్దు చేస్తాను, ఇక్కడ జిపిఎస్ తెస్తాను కానీ దానికి ప్రత్యామ్నాయంగా ఇంకొక వ్యవస్థను సృష్టిస్తానని కానీ ఎక్కడ కూడా వారు చెప్పలే. ఏకదంగా ఒకటే మాట చెప్పారు, పాత విధానాన్ని నేను కొనసాగిస్తాను అని చెప్పినటువంటి సంఘటన. సరే, కాలక్రమేణా 4 సంవత్సరాలు పట్టింది ఇవాళకి దానికి ఒక పరిష్కారాన్ని ఇవ్వజూపడానికి. వారం రోజుల్లో చేస్తానన్నటువంటి కార్యక్రమాన్ని 4 సంవత్సరాలు పట్టింది. దీని కింద ఉదయరాజు గారు కూడా మాట్లాడుతూ దీన్ని అధికారుల యొక్క లెక్కలు ఇవన్నీ ఇబ్బందులు, బడ్జెట్ పెరిగిపోతుంది, దానివల్ల ముఖ్యమంత్రి గారు ముందుకు అడుగు లేకపోయారు అన్నట్టు మాట్లాడారు. ఖచ్చితంగా అధికారుల యొక్క అభిప్రాయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఖచ్చితంగా ప్రభుత్వంలో ఎవరైనా సరే. కానీ ఒక మేజర్ ఇష్యూ ఇది, రాష్ట్ర పరిపాలనా యంత్రాంగానికి సంబంధించినటువంటి వ్యవస్థకి ఒక మాట ఇచ్చేటప్పుడు అది ప్రతిపక్ష నాయకుడిగానా ముఖ్యమంత్రిగానా కాకుండా చాలా సుదీర్ఘంగా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఆ రోజు ఎప్పుడైతే సిపిఎస్ నేను ఏకదంగా రద్దు చేస్తాను అని చెప్పేసి మాట ఇచ్చారో ఆ వేళకే దీని మీద ఉన్న కష్ట నష్టాల మీద అవగాహన లేకుండానే మాట ఇచ్చారంటారా? కేవలం ఉద్యోగస్తులను మభ్యపెట్టి
తన రాజకీయ లబ్ధి పొందడం కోసమే ఈ మాట ఇచ్చినట్టుగా మనం భావించాల్సి వస్తుంది. ఎన్ని సంవత్సరాలు దీన్ని లాక్కు వచ్చిన తర్వాత. సరే, వాళ్ళు గొప్పగా సిపిఎస్ రద్దు చేశానంటున్నారు. సిపిఎస్ రద్దు చేసిన తర్వాత ఆటోమేటిక్ గా ఓల్డ్ స్కీమ్ ఎక్విలబుల్ కావాలి. ఇంక మళ్ళీ దానికి మెరుగులు జిరుగులు ఇంకో కొత్త పేర్లు ఇవి పెట్టాల్సిన పని లేదు. ఈ చాలాసార్లు సందర్భాల్లో ఉద్యోగస్తులందరూ కూడా చర్చించారు. ఈ జీపీఎస్ అనే దాన్ని చాలా నిర్విధంగా తోసిపుచ్చారు ఉద్యోగస్తులందరూ ఉన్నాయి. సరే, ఇవాళ నిర్ణయం తీసిన తర్వాత ఇంకీయన తీసుకున్నటువంటి నిర్ణయానికి వెనక్కరాడు అని చెప్పి ఏదో రకంగా బతుకు జీవుడా అని చెప్పి ఇవాళ రాజీ పడుతున్నటువంటి సందర్భమే. ఎవరైనా జీపీఎస్ అన్నది మెరుగైనటువంటి పథకం అని ఈ ఉద్యోగస్తు సంఘాలు కానీ లేకపోతే వేరే వ్యవస్థలు కానీ ఎవరైనా సపోర్ట్ చేసినా అది రాజీ పడ్డటువంటి పరిస్థితి తప్పించి వాస్తవంగా అయితే జీపీఎస్ అనేటటువంటి పథకం ద్వారా ఇవాళ వాళ్ళకి గ్యారంటీ, వాళ్ళకి అసలు ఉపయోగం లేనటువంటి పరిస్థితి కాబట్టి ఇన్ని రోజులు కూడా వాళ్ళు ఒప్పుకోకుండా వచ్చినటువంటి పరిస్థితి ఉంది. దీన్ని నేనేమంటానంటే మాట తప్పను మడమ తిప్పను అని గొప్పగా చెప్పుకునేటటువంటి మన నాయకుడు ముఖ్యమంత్రి గారు ఈ సిపిఎస్ రద్దు ద్వారా ఏదైతే మాట తప్పాడు అని మాత్రం ఖచ్చితంగా నిరూపణ జరుగుతున్నటువంటి పరిస్థితి. ఆయన నిజంగా మాట తప్పనటువంటి వాడు, మాట ఇచ్చిన దాన్ని నిలబెట్టుకునేవాడు అయితే సిపిఎస్ రద్దు చేస్తే ఏకదమ్గా ఊరుకుంటే ఓల్డ్ స్కీమ్ అప్లిబుల్ అవుతుంది. వాళ్ళకి ఏదైతే ప్రజలు అక్కడ ఉద్యోగస్తులు కోరుకుంటున్నారో ఆ కోరుకునేది నెరవేరేటటువంటి పరిస్థితి ఉంటుంది. గతంలో గ్యారంటీగా వాళ్ళు జీవించేటటువంటి పరిస్థితి కలిగేది. కానీ ఇవాళ అలా కాకుండా మళ్ళీ జీపీఎస్ అని చెప్పి సెలవులు పొలవులు పెట్టి కొత్త పథకం తయారు చేసి దీని మీద కూడా ముఖ్యమంత్రి గారు ప్రత్యేక ముద్ర రవిచంద్రారెడ్డి ఇబ్బంది పెడుతున్నారు. రద్దు చేసేటువంటి క్రమంలో ఓపీఎస్ లో ఎంత బెనిఫిట్ ఉంటుందో ఆల్మోస్ట్ అంతకన్నా బెటర్ గానే ఇంకా జీపీఎస్ ఉంటుంది అన్నటువంటి క్రమంలో ఎందుకు అసలు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ నే అమలు చేయకూడదు అనేది ఒక క్వశ్చన్. జోష్ణ గారు నమస్కారం. మీకు జ్యోతుల్ నెహ్రూ గారికి అలాగే హృదయరాజు గారికి హెచ్ఎంటీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఏదైతే ప్రభుత్వ ఉద్యోగులు వేరు ప్రభుత్వం వేరని ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం భావించట్లేదు. మరీ ముఖ్యంగా ఉద్యోగులందరూ కూడా ప్రభుత్వంతో సహకరిస్తేనే, ప్రభుత్వంతో కలిసి ప్రతి కార్యక్రమాన్ని ఆచరణాత్మకంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే ప్రతి ఉద్యోగి యొక్క సహకారం అవసరమని, ప్రతి ఉద్యోగస్తుడిని కూడా జగన్మోహన్ రెడ్డి గారు అన్న అని పిలిచే ఒక కల్చర్ తీసుకొచ్చారు. కానీ మే 30, 2019న జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసేసరికి ఇక్కడ ఖజానాలో లెక్కలకు సంబంధించి కానీ అప్పులకు సంబంధించి కానీ ఎఫ్ఆర్బిఎం లిమిట్ క్రాస్ చేసి వెళ్ళాం, మీకు ₹1 అప్పు పుట్టదు, ఖజానాలో కేవలం 100 కోట్లు మిగిల్చి వెళ్ళాం, ఒక్కరోజు వ్యవధిలోనే కొన్ని వేల కోట్ల రూపాయలు జీతాలు ఇవ్వాలి, జీతాలు ఎలా ఇస్తారో చూస్తాం, మరీ ముఖ్యంగా మీ ప్రభుత్వం అన్ని రకాలుగా వైఫల్యం చెందుతుంది, మీరు ఒక్క హామీ కూడా అమలు చేయలేని పరిస్థితిని కల్పించాం, ఆంధ్రప్రదేశ్ స్టేట్ని ఆర్థికంగా దివాలా తీయించి మేము పోయేటప్పుడు చేసి వెళ్ళామని ధైర్యంగా ఒక వెకిలితనంతో యనమల రామకృష్ణుడు గారు చెప్పారు, అప్పుడు ఆర్థిక మంత్రి. అలాంటి పరిస్థితుల్లో మేము అధికారంలోకి వచ్చాక ఖజానా ఖాళీగా ఉండి కేవలం 100 కోట్ల రూపాయలు ఒక్కరోజు వ్యవధిలోనే జీతాలు ఇవ్వాల్సి ఉంటే అక్కడి నుంచి ఈ ఆంధ్రప్రదేశ్ని ముందుకు నడిపిస్తూ ఇచ్చిన మేనిఫెస్టోలో ఉన్న 129 హామీల్లో 123 మొన్నటిదాకా అమలు చేస్తే నిన్నటి రోజున మరో 2 హామీలు అమలు చేశాం. ఒకటి కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని రెగ్యులరైజ్ చేశాం, ప్రభుత్వంలో వాళ్ళని రెగ్యులర్గా చేశాం, దాదాపు 10,000 మందికి పైగా ఉద్యోగస్తుల్ని రెగ్యులరైజ్ చేశాం. సిపిఎస్ రద్దు చేస్తా అన్నాం, రద్దు చేశాం, ఆల్రెడీ జీవో తీసుకొచ్చాం, దాన్ని క్యాబినెట్లో నిన్న రాటిఫై చేశాం. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఉద్యోగస్తులకి ఇంతకన్నా మేము న్యాయం చేయలేమని జీపీఎస్ గవర్నమెంట్ ఏదైతే పెన్షన్ స్కీముని ప్రతిపాదించామో గత కొంతకాలంగా సుదీర్ఘంగా 1 సంవత్సరంకి పైబడి అది అనేక మార్పులు చేర్పుల కోసం ఉద్యోగస్తుల పట్టు విడుపుల ధోరణిలో రావాలని, ప్రస్తుత పరిస్థితులను గమనించాలని, 2 సంవత్సరాలకు పైగా కోవిడ్ ప్రపంచాన్ని కుదిపేసిన సమయంలో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి కూడా కొంత గమనించాలని మీరందరూ కలిసి రాండి అన్నలారా. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మన పరిస్థితి మెరుగైనాక తిరిగి మరింకొంత మేలు చేస్తా,
ప్రస్తుతం జీపీఎస్ తీసుకోండి. బేసిక్లో 50%తో పాటు సంవత్సరానికి 2 డిఆర్లు కలుపుతున్నాం. దాంతోపాటు ఇది తక్షణమే అమల్లోకి వస్తుందని దాన్ని జీవో చేసిన ప్రభుత్వం అది. ఉద్యోగస్తుల్ని జన్మభూమి పేరుతోనో మరో పేరుతోనో తెల్లారక ముందే ఇళ్లలోంచి బయటకు పరిగెత్తించి అధికారాన్నంతా ఉద్యోగస్తుల మీద చూపించి పూర్తిగా ఉద్యోగస్తుల్ని వేధించి వెంటాడి ప్రతి ఒక్కరిని కూడా పరుషంగా పబ్లిక్లో దూషించి అదే ప్రభుత్వం నడిపే విధానం అని చెప్పి గత ప్రభుత్వం ఏదైతే ఏమార్చిందో, సండే మండే తేడా లేకుండా సాటర్డే అనే ఇంగితం లేకుండా ఏదైతే ప్రభుత్వం ఆ రోజున వాళ్ళని వేధించిందో అలాంటి ప్రభుత్వం ఇప్పుడు లేదు. ఫ్రెండ్లీ నేచర్తో ఉన్న ప్రభుత్వం ఉంది. ఉన్న సమస్యలను వాళ్ళకి నివేదించిన తర్వాతే ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం, మెరుగైన జీపీఎస్ని తీసుకొచ్చాం. సో మా దగ్గర చిత్తశుద్ధి, ఆ రోజు ఆర్టీసీని ప్రైవేటీకరణ కోసం చూసిన చంద్రబాబు నాయుడు గారిని కాదని మేము ప్రభుత్వంలోకి ఆర్టీసీని తీసుకొచ్చి ప్రభుత్వ ఉద్యోగులుగా మార్చిన ప్రభుత్వం. మరీ ముఖ్యంగా ఆ రోజు ఆశా వర్కర్లకు కానీ ఆ రోజు అంగన్వాడీలకు కానీ ఇవ్వని జీతాన్ని వాళ్ళని వేధించి పోలీసులతో కొట్టించిన నైజాన్ని మనం చూసాం. మేము వచ్చాక వాళ్ళకి పెంచాం, హోంగార్డులకి జీతాలు పెంచాం, అనేక కార్యక్రమాలు చేసుకొచ్చాం. ఇప్పుడు పెన్షన్ స్కీమ్ గురించే మాట్లాడుకున్నట్లయితే సిపిఎస్కు సంబంధించి రద్దు చేశారు, ఇక్కడి వరకు క్లియర్. అయితే ఓపీఎస్ తీసుకురావచ్చు కదా, జీపీఎస్ ఆల్మోస్ట్ అందులో ఉన్నటువంటి అంశాలే ఇందులో పొందుపరుస్తున్నాం. గ్యారంటీగా పెన్షన్ ఉంటుంది, వీటన్నింటికి సంబంధించి ఈ గ్రాట్యుటీ కావచ్చు, లేదంటే సిపిఎస్లో కొన్ని చూసుకున్నట్లయితే ముందుగానే సరెండర్ చేసేటువంటి ఛాన్సెస్ లేకపోవచ్చు, అటువంటివి ఉన్నాయి. అయితే ఈ క్రమంలో జీపీఎస్ ఎట్లా ఉంది? ఒకవేళ ఆల్మోస్ట్ ఓపీఎస్కు దగ్గరగా ఉన్నట్లయితే ఎందుకు పాత పెన్షన్ స్కీమే అమలు చేయడానికి వచ్చిన ఇబ్బంది ఏంటి? దాదాపు 80% ఓపీఎస్లో ఉన్న బెనిఫిట్స్ అన్ని కూడా జీపీఎస్లోకి తీసుకురావడం జరిగింది. 1% అటు ఇటు కూడా ఉండొచ్చు. కానీ మా దగ్గర చిత్తశుద్ధి ఉంది. మేము సిపిఎస్ రద్దు చేస్తామని చేశాం. గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు గారు సిపిఎస్ ఉద్యోగ సంఘాల నాయకులు ధర్నా చేస్తుంటే వాళ్ళని వేధించిన తీరు, తోకలు కత్తిరిస్తామని బెదిరించిన తీరు మనం చూసాం. ఈ సమస్య ఇప్పుడు కాదు, దాదాపు ఒక 17-18 సంవత్సరాల నుంచి ఉన్న ఈ సమస్యని మేము మాత్రమే అడ్రస్ చేయగలిగాం. దీనికి చిత్తశుద్ధి ఉండాలి. ఈ రోజున మేమేదో మాట తప్పామని మడమ తిప్పామని అంటున్నారే, మేము ఇచ్చిన 129 హామీల్లో 125 ఇప్పటికే అమలైనవి కదా. మాకు చిత్తశుద్ధి ఉన్నట్ట మొదట 5 సంతకాలు పెట్టిన చంద్రబాబు నాయుడు గారు రైతులకు సంపూర్ణ రుణమాఫీ అని చెప్పి సున్నం పెట్టిన మాట వాస్తవం కదా. డ్వాక్రా మహిళలకు సంపూర్ణ రుణమాఫీ అని చెప్పి సున్నా జుట్టిన మాట వాస్తవం కదా. ₹1 కూడా ఇవ్వకుండా ఏమార్చింది వాస్తవం కదా. ఇంటికో ఉద్యోగం అని ఇవ్వకపోతే నిరుద్యోగ ప్రతి ఒక్క కుటుంబంలో ఉన్న వ్యక్తికి ₹3,000 చొప్పున ప్రతి నెల ఇస్తా అని చెప్పి మోసం చేసిన వ్యక్తి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. హృదయరాజు గారు, ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బట్టి ఉద్యోగస్తులు కూడా ఆలోచించాలి. జీపీఎస్ కూడా ఆల్మోస్ట్ ఓపీఎస్ కు సంబంధించి 80% ఆల్మోస్ట్ ఇందులో కూడా కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితుల్లో దీన్ని యాక్సెప్ట్ చేసి ముందుకెళ్లాలి అని ప్రభుత్వం కోరుతున్నటువంటి పరిస్థితుల్లో కొంతమంది దీన్ని వ్యతిరేకిస్తున్నారు, కొంతమంది యాక్సెప్ట్ చేస్తున్న సిచ్యువేషన్. అయితే ఉద్యోగ సంఘాల ఐక్యంగా మాట్లాడుకొని ముందుకెళ్తామంటున్నారు. ఏం చేయబోతున్నారు? మేడం గారు, ఒకటి ఏంటంటే ప్రతి ఉద్యోగికి సంబంధించి ప్రభుత్వం ఉద్యోగంలోకి ఎందుకు వస్తారంటే రిటైర్డ్ అయిన తర్వాత పెన్షన్ ఉంటుంది అనేటువంటి కారణంతోనే రావడం అనేది జరుగుతుంది. సరే, ఈ రాష్ట్రం అనేటువంటిది కాదు, దేశంలోనే ఒక దుర్మార్గమైనటువంటి అంశం ఏంటంటే అటు ఎన్డీఏ కానీ అదేవిధంగా యూపీఏ భాగస్వామ్య పక్షాలు కలిసి తెచ్చినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి విధానం. అయితే మేము ఈ పోరాటాల కారణంగా ఏంటంటే ఆ దేశంలో మరి ప్రస్తుతానికైతే ఎటువంటి చలనం లేదు. దేశంలో ప్రస్తుత పాలకవర్గం ఏదైతే ఉందో ఆయా రాష్ట్రాలు ఏదైనా రద్దు చేస్తే కూడా వారికి ఏంటంటే గ్రాంట్స్ నిలుపుదల చేస్తామనేటువంటి భయం కూడా పెట్టడం అనేటువంటిది ఒక దుర్మార్గమైన చర్య. అయితే మన రాష్ట్రంలో ఏంటంటే ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు, దాన్ని నెరవేరుస్తారనేటువంటి కోణంలో మేము ఉన్నాం. అదే ఈ క్రమంలో ఏంటంటే మేము చేసేటువంటి పోరాటాల్లో మేము కూడా ఏంటంటే ఇప్పుడు సార్ గారు ముందు చెప్పినటువంటి సార్ గారు విధంగా కొన్ని మాత్రమే మేము సక్సెస్ అవుతాం. సార్ సిపిఎస్ రద్దు చేశామని చెప్తున్నారు. సిపిఎస్ రద్దు చేస్తే ఆల్టర్నేటివ్ గా రావాల్సినటువంటిది ఓపీఎస్ఏ రావాలి. అయితే గ్యారంటీ పెన్షన్ స్కీమ్ అనేటువంటిది దేర్ ఇస్ నో గ్యారంటీ. ఎందుకు గ్యారంటీ ఉండదంటే ఎప్పుడైతే మనం కాంట్రిబ్యూషన్ అనేటువంటిది ఎంప్లాయీ నుంచి 10% తీసుకుంటున్నామో, గవర్నమెంట్ 10% తీసుకొని ఎక్కడైతే ఎన్ఎస్డిఎల్ అనేటువంటి ఫండ్ లో మనం పెడుతున్నామో ఆ ఫండ్ అనేటువంటిది మార్కెట్ ఫ్లక్చుయేషన్స్ అనేటువంటిది రావడం అనేటువంటిది జరిగినప్పుడు ఏదైతే గ్యారంటీగా మనం 50% ఇస్తున్నాం అనేటువంటిది దేర్ ఇస్ నో గ్యారంటీ. ఇప్పుడు ఇస్తున్నటువంటి పెన్షన్ కూడా ఏంటంటే 20% గ్యారంటీ అని అంటున్నారు. ఆ 20% గ్యారంటీలో 20% కూడా లేదు.
ఎప్పుడైతే మనం రిటైర్డ్ అయిన తర్వాత కట్టినటువంటి కాంట్రిబ్యూషన్ 60% అనేటువంటిది రిటైర్మెంట్ అయినప్పుడు ఇచ్చేటువంటి అమౌంట్, తర్వాత 40% వచ్చేసి యాన్యుటీ కొనుగోలు రాబడిలో పెట్టినప్పుడు అది ఏమవుతుందంటే ఫ్లక్చువేషన్స్ కు గురై, ఒడిదుడుకులకు గురై, ఈ రోజు ఉదాహరణకు మనకి ఏంటంటే ఆదాని గారు 3,000 కోట్ల రూపాయలని మరి తీసుకుపోయినటువంటి దాంట్లో కూడా ఏంటంటే మా యొక్క ఎంప్లాయీస్ యొక్క షేర్ అనేటువంటిది ఉంది. దీనికి ఏ విధంగా గ్యారెంటీ ఉంటుంది? కాబట్టి 50% అనేటువంటిది చెప్పినప్పటికీ అంటే జీపీఎస్ విధానంలో వేతనం చివరి నెల తీసుకున్నటువంటి వేతనంలో బేసిక్ లో 50% వస్తుంది. ఎవ్రీ ఇయర్ 2 డిఆర్లు కలుపుకొని పెరుగుతూ పోతుంటుంది అని చెప్పారు. అంటే ఇందులో అది ఇన్వాల్వ్మెంట్ ఉంటుందా, ఫ్లక్చుయేషన్ ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది మేడం. ఎప్పుడైతే 50% కాదు మేడం, దానిపైన రవిచంద్రారెడ్డి గారి దగ్గర నుండి క్లారిటీ తీసుకుందాం. అంతకన్నా ముందు నెహ్రూ గారు, అండ్ ప్రస్తుతం ఉన్నటువంటి సిపిఎస్ ఇప్పుడు రద్దు చేశారు. దీనికన్నా జీపీఎస్ బెటర్ గానే ఉంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బట్టి ఈ విధంగా ఉన్నటువంటి క్రమంలో గతంలో సిపిఎస్ రద్దు చేస్తా అన్నటువంటి హామీ అప్పుడు ఉన్నటువంటి అధికార పక్షం అయితే ఇవ్వలేదు, రద్దు చేశారు. అండ్ ఇప్పుడు అది అమలు చేసేటువంటి సిచ్యువేషన్ లేదు, కేవలం హామీ ఇచ్చారు కాబట్టే దాని మీద పట్టుబడుతున్నాయా ప్రతిపక్షాలు? ఖచ్చితంగా రద్దు చేయాలి, ఓపీసీ రావాలని చెప్పేసి. ఇప్పుడు ఒకటమ్మా, సిపిఎస్ మీద ఓటీఎస్ అన్నది మెరుగైనటువంటి పథకం అని చెప్పేసి ఉద్యోగస్తుల యొక్క ఆలోచన, వాళ్ళు లబ్ధి పొంది ఉన్నారు గతం నుంచి కూడా. దాన్ని ఆయన చెప్తున్నారు 18 మాసాలు బట్టి, గతంలో 18 మాసాలు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వలేదు. సరే, చంద్రబాబు నాయుడు గారు ఇవ్వలేదు కాబట్టి మీరు ఇస్తాను అని చెప్పేసి హామీ ఇచ్చారు, రద్దు చేస్తాను అని చెప్పి. రద్దు కూడా ఎన్ని రోజులు, నేను అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో రద్దు చేస్తాను. నాకు తెలియకడుగుతాను, ఒక హామీ ఇచ్చేటప్పుడు ఒక స్పష్టమైనటువంటి అవగాహన ఉండాలి. మరి చంద్రబాబు నాయుడు గారికి ఆ రోజు అవగాహన ఏదీ లేకుండా ఇచ్చారా సార్? సోదరా, నేను చెప్పేది మీరు, చంద్రబాబు నాయుడు విషయం ఆ రోజుతో అక్కడ అయిపోయింది. నేను నెగ్గించారు ఇవాళ. చంద్రబాబు నాయుడు కంటే మంచి పరిపాలన ఇస్తావనే కదా నిన్ను తీసుకొచ్చారు ఇక్కడికి. 100% రోజు అవును కదా, ఆ 100% నువ్వు నెరవేర్చాల్సినటువంటి అవసరం ఉంది. నువ్వు మాట్లాడని చెప్పు, నేను మాట్లాడలేదు. నువ్వు మళ్ళీ చెప్పండి. మన ఇద్దరికి ఎందుకు ఘర్షణ? మధ్యలో కంక్లూడ్ చేయండి, ఇవాళ మనకు సమయం చాలా తక్కువ ఉంది, ప్లీజ్. అది డైవర్ట్ అవుతుంది. మీరు ఒక్క విషయం చెప్పుకోవాలి, మనం 129 హామీల్ని మేము పూర్తిగా అమలు చేసామని చెప్తున్నారు. ఇంకా 4 మద్యపాన నిషేధాన్ని 129 కాదు, ఇంకా 4 కాదు, మనం 129లోని ప్రస్తుతం చర్చలో ఉన్నటువంటి, నేను ఉన్నటి జోడు పోలే. ఇక మీకు కావాలనుకుంటే చాలా క్లియర్ గా నేను చెప్పగలుగుతాను ఇక్కడ ఎన్నో హామీలను మీరు అమలు చేయలేకపోయారు. ఈ సమాజానికే చెడు అయినటువంటి హామీలను మీరు అమలు చేయలేకపోయారు. ఇవాళ మీరు అమలు చేసింది ఏం అమలు చేశారు? మద్యపాన నిషేధాన్ని అమలు చేయగలిగారా? నెహ్రూ గారు కంక్లూడ్ చేయండి, మనకు సమయం అయిపోయింది, ప్లీజ్. ధాన్యాలకు కూడా మనం వెళ్ళొద్దు, ఒక సిపిఎస్ మీద మనం వెళ్దాం. సిపిఎస్ అన్నది మీరు రద్దు చేసిన తర్వాత ఉద్యోగస్తుల మీద మీకు ఏదైతే చిత్తశుద్ధి ఉందో అనుకుంటున్నారో, మీకు ప్రేమ ఉంది, ఫ్రెండ్లీగా మేము ఉన్నాం అన్నా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరిని అన్నాన్ని పిలవడం అన్నది అలవాటైంది. అందులో తప్పులేదు, మనిషిని ఎంత దగ్గరగా చేర్చుకుంటే అంత మంచిది. కానైతే ఇక్కడ సిపిఎస్ అన్నది రద్దు చేసామని గర్వంగా చెప్పుకునేటటువంటి మీరు సిపిఎస్ వల్ల నష్టం ఉందని చెప్పేసి ఉద్యోగస్తులు కదా మనకు డిమాండ్ పెట్టారు రద్దు చేయమని. దానికి ఓటీఎస్ కంటే మెరుగైనటువంటి పథకాన్ని మీకు ఇస్తున్నామని ఏమన్నా మీరు చెప్పగలిగారా? వాళ్ళకి బ్లంట్ గా 80. అండ్ ఫైనల్ గా రవిచంద్రారెడ్డి గారు కంక్లూడ్ చేయండి, సమయం అయిపోయింది. ఇప్పుడు ఒకటే క్లియర్ అండి, ఉద్యోగస్తులు అడిగినా, నెహ్రూ గారు అడిగినా, ప్రతిపక్షాలు ఎవరు అడిగినా కూడా ఒకటే, సిపిఎస్ రద్దు చేస్తే ఓపీఎస్ రావాలి కానీ ఎందుకని అడుగుతున్నారు. చాలా రాష్ట్రాల్లో చేసిన తర్వాత చాలా రాష్ట్రాల్లో చేయలేని పని ఈ ప్రభుత్వం గొప్ప విజనరీతో అటు ఉద్యోగస్తులకు మేలు చేయాలని చిత్తశుద్ధితో తీసుకున్న నిర్ణయం సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పాం, చేశాం.
దీంట్లో ఇప్పటికే అత్యధిక శాతమైన ఉద్యోగస్తులు కూడా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇది చాలా బెటర్ యొక్క Okay. ప్రపోజల్. దీన్ని అమలు చేయడం హర్షణీయమని కూడా చెప్పారు. మొత్తానికైతే చూద్దామండి, కొన్ని కొంత రోజులుగా కొంత CPS రద్దు చేయాలి అని డిమాండ్ చేస్తున్నటువంటి కొంత క్రమంలో వాళ్ళకి రద్దు అయింది. అసంతృప్తి ఉండొచ్చు, కానీ వాళ్ళు కూడా 80% నుంచి 90% వరకు ఇప్పుడున్న దీనికన్నా మంచి స్కీమ్ లేదని వాళ్ళంతా కూడా హర్షం ఆయన వ్యక్తం చేయడం జరిగింది. చూడాలి. కాదు. మొత్తానికి సిపిఎస్ కాదు. రద్దు అంటే రద్దు చేశారు, బట్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అయితే తీసుకొచ్చిందే లేదు. మరి ఈ జీపీఎస్ పట్ల ఎంతవరకు యాక్సెప్టెన్సీ ఉంటుందో చూడాలి. ఇది ఇక్కడ వరకు తెగినట్టేనా లేదంటే మున్ముందు దీనిపై ఆందోళనలు ఉంటాయో చూద్దాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్ లో పార్టిసిపేట్ చేసినందుకు. నెహ్రూ గారు అండ్ హృదయరాజు గారు అండ్ రవిచంద్రారెడ్డి గారు, థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ న్యూస్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.